అంటే లైక్ యంగర్ మెన్‌లో మేజర్‌గా ప్రాస్టిటైటిస్ అని చూస్తుంటాము. సో అంటే అది ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ అనొచ్చా? అంటే లైక్ ఈజ్ దట్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ ఎన్‌లార్జ్ ప్రోస్టేట్ అండ్ yes there is a connection. ప్రోస్టేట్ పెద్దగా ఉంటే ఆబ్వియస్లీ దాని లోపల ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ ఇంకా వాపు ఉంటే దానికి ప్రాస్టేటైటిస్ అంటాం. సో యంగర్ ఏజ్ గ్రూప్లో ఎందుకు వస్తుంది? మోస్ట్ లైక్లీ బికాస్ ఆఫ్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల, ఇంకా హెచ్ఐవి వల్ల, ఇంకా అర్లీ ఆన్సెట్ డయాబెటీస్ వల్ల యూజువల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో ప్రోస్టేటైటిస్ సిమ్టమ్స్ కామన్లీ. అండ్ లైఫ్ స్టైల్ కూడా ఒక కాజ్ అంటే లైక్ యంగర్ మెన్‌లో లైఫ్ స్టైల్ మోస్ట్లీ ఐ వుడ్ సే డయాబెటీస్తో రిలేషన్షిప్ ఉంది. బట్ యాజ్ సచ్ అలా ఏమైనా స్పెసిఫిక్ లైఫ్ స్టైల్ చేంజ్ లేదు విచ్ లింక్స్ విత్ ప్రోస్టేటైటిస్. ఓకే, అంటే ప్రోస్టేటైటిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ అట్లాంటివి ఏమైనా కనెక్షన్ ఉందా? డెఫినెట్లీ, బికాజ్ ప్రాస్టేట్ పనియే యూజువలీ సీమెన్ ఆర్ వీర్యం ఉత్పత్తికి అది దోహదం చేస్తుంది కాబట్టి, సో ఆబ్వియస్లీ దాని లోపల ఇన్ఫెక్షన్ ఉంటే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ లైఫ్ స్పాన్, ఇంకా స్పర్మ్ కౌంట్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో డెఫినెట్లీ ప్రాస్టేటైటిస్ వల్ల ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యంగర్ మెన్‌లో ఎంత కామన్ అయింది ఈ ప్రాస్టైటిస్ అనేది? అంటే లైక్ మీ కేసెస్ మీరు చూస్తుంటారు. ప్రాస్టైటిస్ రెండు రకాలు ఉన్నాయి, అక్యూట్ ప్రాస్టైటిస్, క్రానిక్. సో యూజువలీ చాలా తక్కువ డ్యూరేషన్లో సడన్గా సివియర్గా సిమ్టమ్స్ వస్తే, అంటే ప్రాస్టేట్ లోపల వాపు ఉంటే, ఇన్ఫెక్షన్ వస్తే బ్యాక్టీరియాతో, సో యూజువల్లీ హై ఫీవర్ వస్తుంది, చిల్స్ వస్తుంది, ఇంకా అప్పుడప్పుడు హాస్పిటలైజేషన్ కూడా అవసరం పడుతుంది, ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, యూరిన్ ప్యాసేజ్లో క్యాథెటర్ లేకపోతే యూరినరీ డైవర్షన్ పైన ఒక సూపరాప్యూబిక్ క్యాథెటర్ కూడా పెట్టడానికి అవసరం పడుతుంది. ఇంకా ప్రాస్టేట్ లోపల చీమ ఉంటే స్కాన్లో అది ఒక నీడిల్ పెట్టి ఆస్పిరేట్ చేయడానికి కూడా అవసరం పడుతుంది. సో ఇవి అన్నీ మనకు చేసుకోవాలి అక్యూట్ ప్రాస్టేటైటిస్ కోసం. ఒకవేళ ఈ సిమ్టమ్స్ అంటే నొప్పి, ఫీవర్, యూరిన్లో డిస్కంఫర్ట్, పెల్విక్ పెయిన్ ఆర్ పెరినియల్ పెయిన్, దీస్ ఆర్ కామన్లీ రిలేటెడ్ టు ప్రాస్టేటైటిస్. ఈ సిమ్టమ్స్ ఒకవేళ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ వస్తుందంటే మేము దానికి క్రానిక్ ప్రాస్టేటైటిస్ అంటాము. సో యూజువల్లీ క్రానిక్ ప్రాస్టేటైటిస్కి లాంగ్ డ్యూరేషన్ యాంటీబయాటిక్, ఫిజియోథెరపీ, అదర్ మెడిసిన్స్ లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, గాబాపెంటిన్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి.